KFC స్టైల్లోని క్రిస్పీ చికెన్ ఇంత సింపుల్ గా చేసుకోవచ్చా? టేస్ట్ కూడా అద్దిరిపోయింది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చికెన్ లెగ్ పీసులని మంచిగా వాష్ చేసుకొని ఘాట్లు పెట్టేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ జ్యూస్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. అందులోనే కొద్దిగా బటర్ మిల్క్ కూడా యాడ్ చేసి ఒక 40 మినిట్స్ పక్కన పెట్టేశాను. నెక్స్ట్ చికెన్ కి కోటింగ్ చేయాలి కదా, అందుకే ఒక గిన్నెలోని మైదా తీసుకొని ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా జస్ట్ సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ తోని సీజనింగ్ చేసేసాను. నెక్స్ట్ మ్యారినేట్ అయిన చికెన్ లెగ్ పీసెస్ ని మైదాలో వేసి గట్టిగా నొక్కుతూ కోట్ చేసి ఎక్సెస్ ఫ్లవర్ ని దులిపేసి ఐస్ కోల్డ్ వాటర్ లో ఒక 10 సెకండ్స్ ఉంచా. తర్వాత చికెన్ ని మళ్ళీ మైదాతో కోట్ చేసి మంచిగా ఎక్సెస్ ఫ్లవర్ ని దులిపేసి పక్కన పెట్టేసుకున్నాను. అలా ఫ్లేకీగా మంచిగా కోట్ అయిన చికెన్ ని వేడి నూనెలో వేసి మీడియం టు లో ఫ్లేమ్ మెయింటైన్ చేస్తూ మంచి క్రిస్పీ అండ్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాను. అంతే, సింపుల్ గా KFC ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయింది. లాస్ట్ లో నేను చికెన్ పీసెస్ మీద పెరి పెరి పౌడర్ కూడా స్ప్రింకిల్ చేశాను. ఇంకా చికెన్ అయితే అవుటర్ లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్ అండ్ జ్యూసీగా, ఆ పెరి పెరి మసాలాతోని కాంబినేషన్ అద్దిరిపోయింది. ఎవరైనా సరే సింపుల్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చేస్ గైస్.